హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చి తొలేకాదశి రోజు నాడు మా ఊరు పోలవరంలో ఉన్న పాండురంగ స్వామి గుడి అయితే మీ అందరికీ చూపించాలని అయితే అనుకుంటున్నాను. అందుకోసం మేమైతే పోలవరం బయలుదేరాము. వెళ్తూ పోలవరం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు కూడా మీకు చూపించాలని అయితే వీడియో క్యాప్చర్ చేశాను. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. పోలవరం అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి మా ఫ్యామిలీ అలాగే మా రెండో ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ కూడా బయలుదేరి పాండురంగ స్వామి గుడికి అయితే బయలుదేరి వెళ్ళాము. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మేమైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలి. మొత్తం 108 మెట్లు ఉంటాయి. హరినామ స్మరణతోనే 108 మెట్లు కూడా మేము పూర్తి చేసేసాం. ఈ మెట్ల వెడల్పు చాలా తక్కువ ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఎందుకంటే ఎక్కే వాళ్ళకి దిగే వాళ్ళకి ఒకటే దారి. కేవలం ఈ తొలేకాదశి రోజునాడు మాత్రమే ఈ గుడి అంతా కూడా భక్తులతో నిండుగా ఉంటుందండి. ఈ పాండురంగ స్వామి గుడి గోదావరి తీరానికి దగ్గరగా ఉంటుంది. కేవలం 56 మెట్లు ఎక్కేసరికి నా పరిస్థితి, మా ఆడబడుచు పరిస్థితి అయితే ఇదండి. ఇక్కడతో మెట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక గుడి దగ్గరికి అయితే వచ్చామండి. ఇదైతే గుడి వెనక భాగము. చూడండి మనం ఎంత ఎత్తులో ఉన్నామో ఇప్పుడు. ఇక గుడిలోకి అయితే వచ్చేసామండి. మీరు కూడా స్వామివారిని మనసారా దర్శించుకోండి. స్వామివారి ఫొటోస్ అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. గుడిలో నుంచి బయటికి వచ్చేసరికి నా పూర్తి పరిస్థితి అయితే ఇది. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ పంచిపెట్టిన ప్రసాదాలు అయితే తీసుకుని కాసేపు అక్కడే అయితే రిలాక్స్ అయ్యామండి. కొండ పైనుంచి కనిపించే కొన్ని ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాను.
కనిపించేదంతా గోదావరి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అది వచ్చి పోలవరం ప్రాజెక్ట్. త్వరలోనే ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఇక కొండ దిగేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. కొండ దిగ్గానే మాకైతే ఈయన కనిపించారండి. మా పిల్లలు చూసి ఏంటిదని అడిగారు. అంటే ఒకప్పుడు ఉండేవి కదా. వాళ్ళ డాడీ అయితే చేతికి వాచి ఇలాగ బొమ్మ అయితే చేయించారు. నెక్స్ట్ వచ్చి ఈ సోడా బండి కనిపించింది. ఈ అంకుల్ వచ్చి మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి కూడా అంకుల్ సోడా అమ్ముతున్నారంట. ఆ జ్ఞాపకానికి గుర్తుగా అయితే తల ఒకటి కూడా నచ్చిన సోడాని అయితే తాగేసాము. ఇక ఫైనల్గా ఇంటికైతే బయలుదేరాము. ఈ రోడ్డు వచ్చి మనకి ప్రాజెక్ట్ పనులు అయితే జరుగుతున్న గురించి అయితే ఇలా ఉందండి. ఇక ఇంటికైతే వచ్చేసామండి. మీకు అన్ని ప్లేసులు అయితే చూపించాను. అలాగే నా ఫేవరెట్ ప్లేస్ కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఇదే నా ఫేవరెట్ ప్లేస్. పైకి ఎక్కగానే ఇలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగానే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన మనోజ్ సింప్లీ వ్లాగ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.